మధ్య స్టార్మాలో 'బిగ్ బాస్' వంటి రియాలిటీ షో అంటూ ఆ రేంజ్‌లో ఉండబోతుంది అంటూ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే ఒక షో అయితే స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు. దాని ఎక్స్‌పెక్టేషన్ కూడా ఒక పీక్ లెవెల్‌లో ఉంది. ఇక ఈ షోలో వచ్చిన కపుల్స్‌లో టాప్ కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్ అలానే శివ్. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళ పైన నెగెటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఆ షోకి ఈ కంటెస్టెంట్స్, ఈ కపుల్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా బెస్ట్ కపుల్ అవుతారు. టాప్ కంటెస్టెంట్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ హౌస్‌లో ఉండే క్లోజ్‌నెస్‌కి గానీ, అదంతా కూడా వాళ్ళని టాప్‌కి తీసుకెళ్తుంది. ఎక్కడైతే ఆడియన్స్ నుంచి నెగటివిటీ వస్తుందో వాళ్ళని షోలో ఎక్కువ రోజులు ఉంచడానికి ట్రై చేస్తారు. కానీ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో నుండి ప్రియాంక అలానే శివ్ ఇద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారట. ఇప్పటికి 4 వారాలు పూర్తయింది. ఈ 4 వారాల్లో మొదటి వారంగా హరిత హరీష్ గారు, తర్వాత వీక్‌లో శాండ్రా అలానే మహేష్, మూడో వీక్‌లో సంధ్య బిట్టు, ఇక 4 వారంలో పరి అలానే శివ్ అయితే ఎలిమినేట్ అయ్యారంట. వీళ్ళసలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ కాదు, టాప్‌లో ఉండే కంటెస్టెంట్స్ అని జనాలు బాగా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. అండ్ హౌస్‌లోకి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు రియాలిటీ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలీదు గానీ, ఈ రియాలిటీ షోలో వాళ్ళు కపుల్స్‌గా వచ్చారు కాబట్టి, వాళ్ళు ఓవర్ లవ్ చూపించుకున్నారనమాట. ఫస్ట్ నుంచి మనం ఎపిసోడ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎపిసోడ్స్ కనుక మనం చూసినట్లయితే జియో హాట్‌స్టార్‌లో వాళ్ళు చూపించే లవ్ ఏంటంటే, వీళ్ళు రియల్‌గా కూడా ఇలానే ఉంటారా? లేకపోతే షో కోసమే ఉంటున్నారా? అనే ఒక క్వెషన్ మార్క్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రియాంక శివ్‌ని కిస్ చేయడము, అలానే శివ్ ఏమో ఈమెకి ముద్దులు పెట్టడము, దాంతో పాటు ఒకరినొకరు హగ్ చేసుకొని పట్టుకోవడాలు, ఇవన్నీ కూడా రియాలిటీలో కూడా వీళ్ళు ఇంతే క్యూట్‌గా ఉంటారా అనే డౌట్ అయితే వచ్చింది. అయితే వీళ్ళ ఎలిమినేషన్ జరిగిందంటే చాలామంది దరిద్రం వదిలిందిలే ఆ షోకి అన్నట్టుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు ఆడియన్సు ఎంత రియాలిటీ షో అయినా ఒక లిమిట్ వరకే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతకంటే పీక్ లెవెల్‌కి వెళ్తదంటే యాక్సెప్ట్ చేయరు. మనం కంపేర్ చేస్తే 'బిగ్ బాస్' సీజన్ 4లో మోనాల్, అలానే హరియానా వీళ్ళందరూ వేసుకున్న అవుట్‌ఫిట్స్ ఏదైతే దేత్తడి హారిక ఒక షార్ట్స్ కట్ వేసుకొని డాన్స్ ఆడిందో వీటన్నిటికి సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ అయింది. అప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యింది. సో, అప్పటి నుంచి ఏంటంటే మేబీ 'బిగ్ బాస్' బయటికి రిలీజ్ చేయకపోయినా ఒక డ్రెస్సింగ్ లిమిటేషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మనం ఈ సీజన్‌లో ఆ డ్రెస్సింగ్స్ అనేది మనం చూసాము. సో, అదే రకంగా ఇప్పుడు ఇదేంటంటే కపుల్స్ రావడం వల్ల వాళ్ళు హగ్ చేసుకోవడం, వాళ్ళు ముద్దు పెట్టుకోవడం, వాళ్ళు క్లోజ్‌గా ఉండడం, ఇదంతా ఒకే దుప్పట్లో పడుకోవడం, ఇదంతా మన తెలుగు ఆడియన్స్ డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేయరు. ఇది రియాలిటీ షోనా ఇలా ఉంది. ఎంత కపుల్స్ ఎళ్ళినా వాళ్ళకి ఒక లిమిటేషన్స్ పెడితేనే ఆ షో అనేది మన తెలుగు ఆడియన్స్‌లో వర్కౌట్ అవుతుంది. అది ముందుకి నడిచే ఛాన్స్ అయితే కనిపిస్తది. ఈ సీజన్ నుంచి నెక్స్ట్ సీజన్‌కి వెళ్ళాలి, నెక్స్ట్ సీజన్ మళ్ళీ చేయాలి అని అంటే మాత్రం ఈ సీజన్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయాల్సిందే. అంటే చాలా ల్యాగ్ గూడా ఉంటుంది. చాలా ఓవర్ ల్యాగ్ అయితే ఉంటుందనమాట. 'బిగ్ బాస్' లానే ప్లాన్ చేశారు. 'బిగ్ బాస్' వచ్చి మాట్లాడతాడు ఎలానో, ఇక్కడ లవ్ గురు అంటూ ఒకరు వాయిస్ అయితే వస్తుంది. వీళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. వీళ్ళకి టాస్క్‌లు పెడతారు. కెమెరా వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఈవెన్ బెడ్‌రూమ్‌లో కూడా కెమెరా ఉంది. ఎంత కెమెరా ఉన్నా ఒకే దుప్పటిలో కప్పుకొని పడుకోవడం గానీ, ఇలా ముద్దులు పెట్టడం గానీ, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చెయ్యరు మన తెలుగు ఆడియన్స్. అలాంటివి చూడడానికి కూడా ఇష్టపడరు. దానివల్ల ఈ షో టీఆర్‌పీ అనేది పడిపోయే ఛాన్సెస్ కూడా హైగా ఉంది. అండ్ ప్రియాంక, శివ్, అక్కడ అంజలి, పవన్ ఇలా కొంతమంది మాత్రమే జనాల్లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న కపుల్స్‌గా ఉన్నారు. సో, వీళ్ళలో మెయిన్ కపుల్స్ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారనేది మేబీ ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చు. శివ్, పరి ఎలిమినేట్ అయ్యారట. సో, మళ్ళీ వాళ్ళు రీ ఎంట్రీ ఇస్తారా? వైల్డ్ కార్డా? లేకపోతే వీళ్ళు కూడా ఏదైనా సీక్రెట్ రూమ్ ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి. కానీ చాలామంది ఏదైతే శివ్, పరి ఇద్దరు రిలీజ్ అయిన ఎపిసోడ్స్‌లో చేస్తున్నది చూసి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దరిద్రం వదిలిందిలే ఎలిమినేట్ అవుతే అవ్వని అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే ఆ షో నడవాలి, టీఆర్‌పీ నడవాలి అంటే కాస్త సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న కపుల్స్ అయితేనే ఆ షోకి టీఆర్‌పీ అన్నది ఉంటుంది. ఆ షో కొన్ని రోజులు నడిచే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎందుకు టాప్ కంటెస్టెంట్ గేమ్‌లో నెగెటివ్ చేసి ఫైట్స్ చేసే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తున్నారనేది తెలీదు. మేబీ ఏదైనా ట్విస్ట్ కూడా ఉండి ఉండొచ్చు. కానీ నేను చూసిన ఈ ఎపిసోడ్స్ వరకు మాత్రం హరీష్, శివ్ ఇంత క్లోజ్‌గా ఉంటారా రియల్ లైఫ్‌లో కూడా అనే క్వెషన్ మార్క్ నాకైతే వచ్చింది. మీరెవరైనా ఎపిసోడ్స్ చూసి ఉంటే మీకేమనిపిస్తుంది వీళ్ళ క్లోజ్‌నెస్‌పై? ఇవి మనం యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళు? ఈ షో ఇంకొక ఎపిసోడ్స్ రాకముందే మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఇక్కడ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.